హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదా! ఇవి టమాటాలు అలాగే పచ్చిమిర్చి అండి. ఈ టమాటాలని, పచ్చిమిర్చిని ఎక్కువ రోజులు ఎలాగా నిల్వ ఉంచుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే టమాటాలు మనకి చాలా తక్కువ కాస్ట్‌లోనే దొరుకుతున్నాయండి. చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ దొరుకుతున్నాయి. ఈ టమాటాలని మనం ఇలా ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చుకున్నప్పుడు వీటిని ఫ్రిడ్జ్‌లో అయినా సరే, లేదంటే బయటైనా ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఈ టమాటాలన్నిటికి పైన ఈ స్టెమ్ భాగం ఉంటుంది చూడండి. స్టెమ్ భాగం అంతటిని ఇలా తీసేసుకొని నీట్‌గా వాటర్‌లో వేసి వీటిని శుభ్రంగా కడగాలండి. టమాటాలని మనము ఇలా ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చుకున్నప్పుడు ఒక్కోసారి ఫ్రిడ్జ్‌లో పెట్టడానికి ప్లేస్ కూడా ఉండదు కదండీ! అలాంటప్పుడు ఈ టమాటాలని మనము చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి. మనకి 1 మంత్ వరకైనా ఎక్కువగానే కూడా ఇవి చాలా ఫ్రెష్‌గా ఉంటాయి, పాడనివి అవ్వకుండా. అందుకోసమని చెప్పేసి ఈ టమాటాలన్నిటిని నీట్‌గా అయితే శుభ్రంగా అయితే కడిగి తీసుకోవాలండి ఫస్టు. ఈ స్టెమ్ భాగం ఉంటుంది చూసారా? దాన్నయితే తీసేసుకొని నీట్‌గా ఇలా టమాటాలన్నీ కూడా కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమాటాలన్నిటిని తడనేది లేకుండా ఒక శుభ్రమైనటువంటి పొడి క్లాత్ తోటి నీట్‌గా తుడుచుకోవాలండి. అలాగే ఈ స్టెమ్ ఉన్న భాగం దగ్గర చూసారా? ఇక్కడ ఈ బుడిపె దగ్గర మాత్రం నీట్‌గా వాటర్ అనేది లేకుండా చక్కగా టమాటాలనైతే తడి లేకుండా తుడిచి తీసుకోవాలి. ఇలా టమాటాలన్నిటిని తుడిచి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము వంట చేయడానికి ఆయిల్ తీసుకొచ్చుకుంటాం చూడండి. ఆయిల్ ప్యాకెట్స్ తీసుకొచ్చుకున్న తర్వాత ఈ ప్యాకెట్స్‌ని మనము పడేస్తూ ఉంటాం కదా చెత్తలో. అలా పడేయకుండా ఈ ఆయిల్ ప్యాకెట్‌ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పై వైపు అయితే ఇలాగా ఓపెన్ వచ్చేలాగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమాటాలకి కొంచెం చేతులకి నూనెనైతే రాసుకొని ఈ టమాటా అంతటికి కూడా ఈ ఆయిల్‌నైతే చక్కగా అప్లై చేయండి. ఈ స్టెమ్ ఉన్న దగ్గర అలాగే ఈ టమాటా అంతటికి కూడా ఇలాగ చక్కగా ఆయిల్‌నంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమాటాలని ఆయిల్ ప్యాకెట్‌లోనికైతే వేసేయండి. మనం ఆయిల్ పూయకపోయినా కానీ వేసేయొచ్చండి. కానీ స్టెమ్ దగ్గర అంటది కదా! అందుకని స్టెమ్ దగ్గర పూసేసి ఈ టమాటాలన్నిటిని ఇలాగా ఎంప్టీ ఆయిల్ ప్యాకెట్‌లోనికైతే ఇలా వేసేసుకొని మనము పైన ఇలాగ కవర్ చేసుకోవాలండి. ఏదైనా రబ్బర్ బ్యాండ్ తోటి ఇలాగ టైట్ చేసేసుకోండి. టైట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమాటాలు ఉన్నటువంటి ఆయిల్ ప్యాకెట్‌ని మనం బయటైనా స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్‌లో ఖాళీ ఉంటే ఫ్రిడ్జ్‌లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లేకపోయినా కానీ ఈ విధంగా చక్కగా అయితే మనం బయట కూడా స్టోర్ చేసుకోవచ్చనమాట. ఓకే అండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలని ఏ విధంగా మనము ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలో చూద్దామండి. మార్కెట్‌లో అయితే టమాటాలు తక్కువ కాస్ట్‌గానే దొరుకుతున్నాయి. కానీ మిర్చీలు మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయండి. అవసరాన్ని బట్టి మనం మిర్చీలు కూడా కొని తెచ్చుకుంటుంటాం కదా! అలా తెచ్చుకున్నప్పుడు ఈ మిర్చీలు పాడవకుండా ఉండాలంటే వీటిని మనము పైన స్టెమ్ భాగం ఉంటుంది చూడండి. ముందు ఒక టబ్‌లోనికైతే వేస్తున్నాను. ఇలాగ వేసేసుకున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయలు ఈ స్టెమ్ ఉంటుంది చూడండి. ఈ స్టెమ్‌నైతే మనము తీసేసుకోవాలనమాట. స్టెమ్‌ని తీసేసుకొని మనము ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎక్కువ రోజులే నిల్వుంటాయండి. అలాగే వీటిని ఫస్ట్ వాటర్‌లో కూడా క్లీన్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. అయితే స్టెమ్‌ని తీయకుండా మిర్చీలన్నిటిని ఈ స్టెమ్‌తోనే వాటర్‌లోని నీట్‌గా కడగండి. కడిగిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలను కూడా శుభ్రమైనటువంటి పొడి క్లాత్ తోటి నీట్‌గా తుడిచేసుకోవాలి. తుడుచుకున్న తర్వాత వీటిని కొంచెం ఫ్యాన్ గాలి కిందైనా సరే ఆరనివ్వండి. ఇలా ఆరిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఒక కవర్‌లో వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టామంటే మనకి చాలా రోజులు నిల్వుంటాయండి. తొడిమలతో మనం పెట్టామంటే పాడైపోతాయి. తొడిమలు తీసేసుకొని మనము ఇలాగా కడిగి నీట్‌గా స్టోర్ చేసుకున్నామంటే పచ్చిమిర్చీలు కూడా మనకి ఎక్కువ రోజులనేవి నిల్వుంటాయి. ఓకే అండి. చూసారు కదా! టమాటాలని, అలాగే పచ్చిమిరపకాయలని ఎక్కువ రోజులు ఏ విధంగా నిల్వ ఉంచుకోవాలని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మన ఛానల్‌లో కుకింగ్ వీడియోసు, అలాగే గార్డెనింగ్ వీడియోసు, ఇటువంటి టిప్స్ అనేవి చాలా వస్తుంటాయండి. మీకు కానీ ఇటువంటివన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.